42వ కీర్తన 14వ వచనంలో దావీదు భక్తుడు ఏమంటున్నారంటే, రాజైన దావీదు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, రాత్రి వేళ నేను పాడిన పాటలు, రాత్రి వేళ దేవుని గూర్చి చేసిన ప్రార్థనయు నాకు తోడుగా వచ్చానని చెప్పేసి భక్తుడైన దావీదు చెప్తా ఉన్నారు. ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది. ప్రార్థన ఎవరైనా చేయొచ్చు, తల్లి చేయొచ్చు, ఇతరులు చేయొచ్చు. కానీ ఏంటంటే అంతకంటే ఎవరి కాళ్ళు చేసుకున్న ప్రార్థన మనకు ఎక్కువ తోడుగా ఉంటుంది. తర్వాత ఆత్మీయ నాయకులు చేసే ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది. తల్లి చేసే ప్రార్థన, తండ్రి చేసే ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది. మరి సూటికి ఒక మాట చెప్పాలంటే, మరి దావీదు చెప్తున్నారు, ఆయన గొప్ప ప్రార్థనాపరుడు. మరి రాత్రి వేళ నేను పాడిన పాటలు, ఆ పాటలు తర్వాత మరి ఆ దేవుని గూర్చి నేను చేసినటువంటి ప్రార్థనయు నాకు తోడుగా ఉండేనని చెప్తున్నాడు. ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది. ప్రార్థన తోడుగా ఉన్నది మరి మనకు వచ్చిన ఆపదలోంచి తప్పించింది అన్న దానికి రుజువు ఏంటంటే, హిజ్కియా రాజుకి ప్రపంచంలో అంతా నేను కొట్టుకుంటూ వచ్చానని మరి సన్హెరీబు ఒక అన్యురాజు వచ్చి మరి యెరూషలేము మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతమంది వచ్చారు అంటే 185,000 మంది సేనని మరి శత్రువులు తీసుకుని వచ్చాడు. శత్రువు సేన వచ్చింది. ఇక నువ్వెంత, నువ్వు నమ్ముకున్నావు, నువ్వు దేవుడు ఎంత అని సవాలు చేసుకుంటున్నాడు. సవాలు ఒక ఉత్తరం రాసి పంపించాడు. మరి వాళ్ళకి ఏం అవసరమో అన్నీ అడుగుతున్నారు. నువ్వు కప్పం కట్టు, నాకు పంపవలసినవి నువ్వు పంపలేదు, ఇదిగో నేను యుద్ధానికి వస్తున్నాను అని చెప్పినప్పుడు యెషయా ప్రవక్త చెప్తున్నారు, ఇదిగో నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యి, నేను ప్రార్థన చేస్తాను, నీకు దేవుడు నీ పక్షంగా గొప్ప కార్యం చేస్తాడని హిజ్కియా రాజుతో చెప్పినప్పుడు ప్రజలందరూ వ్యతిరేకంగా తిరిగినా సరే కానీ హిజ్కియా రాజు యెరూషలేములో మందిరంలో ప్రార్థన చేసి దేవుడు చెప్తున్నాడు, ఈ రాత్రి అంతయు కూడా నీవు బయటికి వెళ్ళకుండా, ఎవరిని బయటికి వెళ్ళనివ్వకుండా ప్రార్థన చెయ్యింట్లోకి. ఆ రోజు ఆల్రెడీ ప్రేయర్ చేశారు వాళ్ళు. అద్భుతం వాళ్ళ జీవితంలో జరిగింది. ఒక దూతను పంపించి, ఒక దూత వచ్చి 185,000 మందిని కూడా శుభ్రంగా నరికి పారేసిందంతే. ఆ రాజు వెళ్ళిపోయి మరి అరారాతు దేశంలో నిస్రూకని తన గృహదేవతని పూజ చేస్తుంటే ఆ అద్రమేలకు శరాజేరుని 2 కొడుకులు కూడా ఆ రాజుని, మరి అన్యురాజుని ఆ దేవతకు బలేసినట్టుగా వాక్యం చెప్తా ఉంది. ప్రియా దేవుని బిడ్డ, వాక్యం చెప్తా ఉంది. ఇది యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో 35వ వచనం నుంచి కనబడుతూ ఉంటుంది. ఈ వాక్యము మనకి చదివితే ఇది చాలా అద్భుతమైన విషయం. అలాగే రెండో దినవృత్తాంతాల గ్రంథంలో కూడా చూస్తే 20వ అధ్యాయంలో చూస్తే అక్కడ యెహోషాపాతు మీదకి 3 రాజ్యాలు వస్తున్నాయి. వాళ్ళు ఎవరు అంటే మరి మోయాబీలు, మోయోనీలు, అమ్మోనీలు 3 దేశాలు, 3 రాజ్యాలు వచ్చేస్తున్నాయి. వాళ్ళు ఆస్తులతో పాటు వచ్చేస్తున్నారు ఈ యోధా దేశం మీదకి. అప్పుడు వీళ్ళందరూ కూడా ప్రార్థన చేశారు. వాళ్ళకి కహాతీలు అనే ఒక ప్రార్థన మరి గ్రూపు ఉంది, ఒక ప్రార్థన గ్రూప్ ఉంది యెహోషాపాతుకి. వాళ్ళు మంచి సువార్త గాయకులు ఉన్నారు. వాళ్ళ ప్రార్థన, వాళ్ళు పాటలు పాడుతూ ఆరాధన చేస్తే దేవుని సన్నిధి వాళ్ళ ముందు దిగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయడానికి తోయలేదు. వీళ్ళు ఏమంటారంటే 20వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 12వ వచనంలో చెప్తే ప్రార్థన చేశాడు, ఏం చేయడానికి మాకు తోయలేదు దేవా, ఏమి చేయడానికి మాకు తోయలేదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశారు. వాళ్ళు ఒక కత్తి పట్టుకెళ్ళలేదు, ఒక బళ్ళెం పట్టుకెళ్ళలేదు, వాళ్ళ ప్రార్థన మాత్రమే చేశారు. పాటలు పాడారు, ఆరాధన చేశారు. వాళ్ళ యుద్ధభూమిలోనికి గర్భిణీ స్త్రీలు వెళ్ళిపోయారు. అలాగే మరి బాలింతరాలు వెళ్ళిపోయారు. స్త్రీలు, మరి పురుషులు అందరూ కూడా యుద్ధభూమిలోనికి వెళ్ళిపోయినప్పుడు అలా ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తూ అలాగే వెళ్ళినప్పుడు 2 మోటుగంటలు వచ్చి దూతలు అక్కడ శత్రు సేన అందరినీ కూడా హతమార్చారు. అప్పుడు అక్కడ వాళ్ళు చూస్తే ఒక్కడు కూడా కనపడలేదు. ఆ తర్వాత చూస్తే మరి వీళ్ళు ప్రార్థన చేసుకుని వాళ్ళు తెచ్చిన ఏమున్నాయో చూతులోకి డబ్బు మరి బంగారము ఉంది. ఆ శవాల్లో ఈ 3 దేశాలు శవాల్లో
3 రోజులు వాళ్ళు ఏం చేశారంటే మరి మూటలు కట్టుకున్నారు బంగారం డబ్బును. 4వ రోజు బెరాకా లోయలోనికి వచ్చి వాళ్ళు దేవునికి కృతజ్ఞత కూటం అక్కడ ఏర్పాటు చేసి బహుగా దేవుని స్తుతించారు. వాక్యం చెప్తుంది, మరి నేను రాత్రి చేసే నేను పాడిన మరి కీర్తనలను నేను పాడిన పాటలు, నేను చేసిన దేవునికి చేసిన ప్రార్థన నాకు తోడు వచ్చింది అంటున్నాడు. అలా హిజ్కియా జీవితంలో అదే జరిగింది, యెహోషాపాతు జీవితంలో అదే జరిగింది. మన జీవితంలో కూడా ఏవైనా ఎదురైనా అది మన పక్షంగా దేవుడు నిలబడి చేస్తాడు. నీకు విరోధంగా రూపింపడు ఏ ఆయుధం విరదలదని వాక్యం చెప్తుంది. 5గురు 100 మందిని తరిమెదరు, 100 మంది 10,000 మందిని తరుముతారన్నది. మరి వారిలో ఒంటరి అయినవాడు 10,000 మంది అవుతాడని వాక్యం చెప్తుంది. ఎవరేమనుకని దుష్టుడు పారిపోతాడు, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని చెప్పి వాక్యం చెప్తుంది. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుండి పారిపోను అని చెప్పి వాక్యం చాలా సూటిగా చెప్తుంది. ప్రియా దేవుని బిడ్డ, మన జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. దేవుని పక్షంగా మనం నిలబడి ప్రార్థన చేయాలి. మీ పిల్లల కొరకు, మీ భర్తల కొరకు మీరు ప్రార్థన చేయండి. ఏ స్థితిలో ఉన్నా సరే ప్రార్థన చేయండి. దుఃఖంలో ఉన్నా ప్రార్థన చేయండి, సంతోషంగా ఉన్నా ప్రార్థన చేయండి. మీరు సంతోషంగా ఉంటే పాటలు ఎక్కువ పాడండి, మీరు విసారంగా మరి శ్రమలు ఉంటే ప్రార్థన ఎక్కువ చేయండి. మీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.